హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసాను తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి, వెంటనే చూసేయచ్చు అనమాట. ఇది వచ్చేసి 3-4 డేస్ వ్లాగ్ అనమాట, కలిపింది కొంచెం కొంచెంగా. సండే రోజు డిన్నర్ టైంకేమో ప్రాన్స్ బిర్యానీ చేసాము. అదే వీడియో కొంచెం అయితే షేర్ చేసుకున్నాను. ఆల్రెడీ మీకు ఒకవేళ ఫుల్గా చూడాలనుకుంటే రెసిపీ అనేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. దానికోసమే అన్ని ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకుంటున్నాను. బిర్యానీకి మెయిన్ మనకి టేస్ట్ రావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఆయిల్ కూడా అదే యూజ్ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి బిర్యానీలో కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా తినేటప్పుడు ఆనియన్స్ తింటారు కదా, దానికోసం కూడా ఒకటేసారి కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను నేను. స్లైసుల్లో కట్ చేసేసుకొని ఇంకా ఆ పచ్చిమిర్చి ఏమో రైస్లోకి, నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకునే రొయ్యల్లోకి అనమాట. అన్నీ కూడాను ఒకేసారి కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పని అయితే ఈజీగా అయిపోతుంది. పెద్దగా చేయాలని, ఇంత పెద్ద పని ఉంది అని ఏం అనిపించదు ముందు కట్ చేసి పెట్టుకున్నామంటే. బిర్యానీ చేయడం పెద్ద పనేం ప్రాసెస్ ఏం కాదు, నాకు తెలిసైతే చాలా ఈజీ. మామూలుగా అన్నం కూరలు వండడమే నాకు పెద్ద పని అనిపిస్తుంది, కానీ బిర్యానీ అంటే సింపుల్గా అయిపోతుంది, నీట్గా అవుతుంది, తక్కువ టైంలో చేసేయచ్చు. ఒకటే రెసిపీ స్పెషల్గా ఉంటుంది. గిన్నెలు కూడా ఎక్కువగా పడవన్నమాట నాకు తెలిసైతే. ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది, కానీ ఏదన్నా అనుకుంటే మామూలుగా నేను వెంటనే ఆ పని చేసేస్తాను, అప్పటికప్పుడు చేసేస్తాను. కానీ ఎడిటింగ్ దగ్గరికి వచ్చేసరికి చూసి ఆ పని ఈ పని చేసుకొని ఫోన్ చూసి లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంట్రెస్ట్ రాదు ఎడిటింగ్ దగ్గరికి. వీడియో చేయడం మాత్రం చేస్తాను, ఒకరోజు మొత్తం చేయమని అన్నీ చేస్తాం, కానీ రెసిపీస్ బ్లాగ్స్ అన్నీ ఎడిట్ చేయాలంటేనే బద్ధకం. ఇంక ఇలాంటప్పుడు ఏదో ఒక టైంలో కూర్చొని చేసేసుకొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటాను. మ్యాక్సిమం సైలెంట్గా ఉన్నప్పుడే ఇస్తాను, మార్నింగ్ టైంలో పని అంతా అయిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత. ఇది మాత్రం ఈరోజు నైట్, అంటే ఒక 2 డేస్ నుండి లేట్ అవుతుంది కదా, నిద్ర వచ్చేస్తుంది అనమాట. అలాగని ఏం పడుకోవట్లేదు. పిల్లలు వెళ్ళిన తర్వాత మామూలుగా ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి వాళ్ళని పంపించేసి యాజ్ యూజువల్ అన్ని రోజు ఇంకా రొటీను. మన పని అయిపోయి వంట చేద్దాం అనుకునే టైంకి వచ్చేస్తున్నారు. ఇంకా మామూలుగా అయితే కొంచెం ఒక 1/2 అవర్ అయితే లేట్గా వెళ్ళేవాళ్ళు, అప్పటికి వంట కూడా అయిపోయేది. ఒక్కోసారి మాకు కూడా అయిపోయేది వంట. మధ్యాహ్నం టైం మొత్తం ఖాళీ దొరికేది, అప్పుడు ఎడిటింగ్ చేసేసుకునే వాళ్ళము. ఇప్పుడు పొద్దున్నే వెళ్తున్నారు, పని అయిపోయి క్లీనింగ్ అయిపోయి పూజ అయిపోయి మేము తినేసరికి వచ్చేస్తూ ఉన్నారనమాట. అట్లా ఉంటుంది. కాకపోతే పిల్లలకి అదొక సరదా. చిన్నప్పుడు మనకు కూడా అంతే కదా, ఎండలో వచ్చేవాళ్ళము, అయినా సరే అదొక సరదా, ఇష్టం అనమాట. ఇప్పుడు మా పిల్లలకు కూడా అంతే. ఫుల్ డే స్కూల్ బాగుందా, హాఫ్ డే బాగుందా అంటే హాఫ్ డేనే బాగుందంటాడు మా దివ్యన్ బాబు అయితే. ఇక్కడ బిర్యానీ కూడా అన్నీ రెడీ అవుతుంది. బాస్మతి రైస్ ఆల్రెడీ ఎప్పుడు ఉంటాయి ఇంట్లో, మ్యాక్సిమం ఒక 1/2 కిలో అయినా ఉంటాయి అనమాట. ఎప్పుడైనా తీసుకొస్తే 1-2 కేజీలు తీసుకొస్తే అప్పుడప్పుడు రెసిపీస్ చేస్తాం కదా, అవి చేయంగా కొన్ని అయితే మిగిలించేసి పక్కన పెట్టేసుకుంటాను నేను. ఒకవేళ తక్కువగా ఉన్న దాంట్లో రెగ్యులర్గా వండుకునే రైస్ యాడ్ చేసి చేస్తాను. పర్టికులర్గా దాంతోనే చేయాలని ఏం లేదు, కొన్ని మిక్స్ చేసి చేస్తాము. ఇంకా అక్కడ వచ్చేసి రొయ్యలు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడేమో మ్యారినేట్ చేసుకోవడానికి అన్నీ మిక్స్ చేశాను. పుదీనా, కొత్తిమీర, పెరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, హోల్ గరం మసాలా, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం ఇవన్నీ వేసేసుకొని రొయ్యల్లోకి ఇట్లా మొత్తం కలిపేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటున్నాం అనమాట. రొయ్యల్లో ఉన్న నరం కూడా తీసేసుకోవాలి, డైజెషన్ అవ్వడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. అది కొంచెం టైం పట్టినా సరే నీట్గా క్లీన్ చేసుకోవాలి. రైస్లోనే కూడా సేమ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 4-5 స్పూన్లు నెయ్యి వేసేసుకొని పుదీనా, కొత్తిమీర, హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం అంటే సాల్ట్ అనేది కొంచెం ఉప్పగా ఉండేలా చూసుకోవాలన్నమాట. వాటర్ అనేది ఖచ్చితంగా బియ్యం 1/2 అవర్ అయినా నానాలి. ఆ తర్వాత మనం 80% కుక్ చేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న గ్రేవీని, చికెన్, మటన్ తీసుకున్న మీట్ని బట్టి మనం రైస్ అయితే పొడిగా వేసుకోవాలా. కొంచెం ఇలా పన్నీర్కి అయితే ఎక్కువగా ఉడికించాలి, ఎందుకంటే తొందరగా కుక్ అవుతుంది కదా. రైస్ అనేది 80-90% మనకు అక్కడే ఉడికిపోవాలి. ఆ 10% 20% పన్నీర్తో ఉడికిపోతుంది అనమాట. రొయ్యలు కూడా అంతే ఇంచుమించుగా. మటన్కే కొంచెం మనం 50% కొంచెం బాగా పలుకున్నప్పుడుగా తీసుకొని నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి, అంతే. ఏ రెసిపీ అయినా ఇంగ్రీడియంట్స్ ముఖ్యం. నేను డైలీ చెప్పినట్టుగా ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది.
ఇంగ్రీడియంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది దేంట్లో ఏది వేయాలి అనేది. ఇంకా స్పైసెస్ అనేవి మన ఇష్టం, మన ఇంట్లో వాళ్ళు ఎలా తింటారు దాన్ని బట్టి యాడ్ చేసుకోవడమే. 1-2 సార్లు చేస్తే ఆటోమేటిక్ అదే అలవాటు అయిపోతుంది. ఒకసారి మిస్టేక్ అయినా సరే రెండోసారికి వచ్చేస్తుంది, రెండోసారి కాకపోయినా మూడోసారికైనా వస్తుంది అనమాట. అలాగా మొత్తం అంతా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్లోకి రైస్ వేసేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా కొంచెం పైన వేసేసుకొని, కొత్తిమీర, పుదీనా, అలాగే నెయ్యి వేసేసుకొని మూత పెట్టేశాను. 20 మినిట్స్ సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతున్నట్టు. ఈజీగా అవుతుంది. నాకైతే బిర్యానీ చేయడమే ఇష్టం అనమాట. మామూలుగా పలావ్, బిర్యానీ ఇవే ఈజీగా అనిపిస్తుంది. కూరలకేమో ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని, ఇంకా దొండకాయ, బెండకాయ లాంటి, గోరుచిక్కుడుకాయ లాంటివి అయితే అవి గిల్లి చాలా టైం పడుతుంది అవి మగ్గడానికి. మధ్య మధ్యలో వచ్చి చూడడము చాలా ప్రాసెస్ అనిపిస్తుంది. నాకైతే అవే ఈజీ. ఇక్కడ వచ్చేసి బెండకాయ కర్రీ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేశాను, ఆల్రెడీ ఆయిల్ వేసేసాను. పోపు గింజలు ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కోసారి వేయదు. ఆల్రెడీ వాళ్ళు బిర్యానీ తింటున్నారు కదా అనేసి నేనైతే బెండకాయ నార్మల్గా చేసేసుకున్నాను అనమాట. ఎప్పుడు ఫ్రై అవుతుందని. ఎప్పుడైనా మామూలుగా బెండకాయ, దొండకాయ, ఆలు చేసినప్పుడు నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తక్కువ అనమాట వేయడము. ఈసారి మాత్రం అవే వేస్తున్నాను. ఒక పక్కన బిర్యానీ సిమ్లో పెట్టేశాను, ఇంకో పక్కన బెండకాయలు కూడా తాలింపు వేసుకొని వచ్చేసాము. ఇక్కడేమో తల స్నానం చేసేసుకున్నాము. బాగా కొంచెం తలనొప్పిగా ఉందనేసి ఆల్రెడీ ఇంకా మధ్యాహ్నం ఒకసారి అయితే బట్టలు వేయడం మిషన్లో అయిపోయింది. బట్టలు మిషన్ ఆన్ చేసిన రోజు మాత్రం డే బై డే 2 సార్లు 3 సార్లు తిరుగుతూనే ఉంటుంది. వాషింగ్ మిషన్కి మాత్రం నోరుంటే నన్ను ఖచ్చితంగా తిట్టుకుంటుంది అనమాట. కంటిన్యూస్గా అవుతూనే ఉంటాయి. మధ్యలో ఒకరోజు గ్యాప్ ఇస్తాం కదా, ఆ నెక్స్ట్ డేకి మాత్రం ఫుల్. ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి 2-3 పూటల స్నానాలు చేయడము, ఆ బట్టలన్నీ, టవల్స్, బ్లాంకెట్స్, ఇల్లు తుడిచినప్పుడు మ్యాట్స్ ఇవన్నీ ఇంకెక్కువ ఉండిపోతాయి అనమాట. దండం సరిపోదు, అలాగ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ కొన్ని మడత పెట్టేశాను మధ్యాహ్నం వేసినవి. ఇంకేంటంటే బట్టలు తొందరగా ఆరిపోతాయి కాబట్టి మళ్ళీ మిషన్లో వేయడం, మళ్ళీ ఆరేయడము. అదే ఉతికే పని ఉంటే మాత్రం కొంచెం అడ్జస్ట్ అయ్యి వేసుకునే వాళ్ళమేమో. మిషన్ కాబట్టి మనకేమీ తెలియట్లేదు అనమాట. ఇప్పుడు నైట్ టైం అయినా సరే ఏదో ఒకటి పని వస్తూనే ఉంటుంది. అనుకోకుండా నేను తలస్నానం అయితే చేశాను, కొంచెం తలంతా దిమ్ముగా ఉండడం వల్ల. మొత్తం అంతా ఇట్లా ఫ్లక్కర్ పెట్టుకున్నాను. మా దీవెన్ బాబు చూడండి, చిన్న ఫ్లక్కర్ ఉంటుంది తీసుకురానా అని అంటే పెద్దది జుట్టంతా పైకి పెట్టుకునేది తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది కాదురా అంటే ఏదో ఒకటి పెట్టుకోమ్మా, ఏదైతే ఏమైంది జుట్టు పెట్టుకునేదే కానీ అట్లా బిజీ పని చేస్తున్నాడు అనమాట దీవెన్ ఇంట్లో. బిజీగా ఉండి ఏదో ఒకటి పెట్టుకోమ్మా ఏమవుతుంది అని అది ఇచ్చేసి వెళ్ళాడు. నాకు ఇంకా పని అవ్వాలనేసి వాడు తీసుకొచ్చిందే పెట్టేసుకొని, నేను చిన్నది అనుకొని చిన్న పాయలు తీసుకొని ఇలా పెట్టుకున్నాను. కాసేపు అయిన తర్వాత మళ్ళీ హెయిర్ డ్రైయర్ కూడా పెట్టుకునే అవసరం లేదు ఈ సమ్మర్లో. ఆటోమేటిక్గా ఉన్న కొంచెం జుట్టుకి అదే డ్రైగా అయిపోతుంది. చూడండి, నాతో ఆర్గ్యూ చేస్తాడు, ఏదో ఒకటని చేతిలో పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. అట్లుంటుంది అనమాట. వాళ్ళకి దొరికింది ఏది కనిపిస్తే అదే. నెక్స్ట్ ఇంకా బట్టలు ఆరేసరికి నాకు బిర్యానీ అయిపోతుంది, బెండకాయ కర్రీ కూడా అయిపోతుంది. తినేసి ఇంకా పడుకోబెట్టాలి. మా దీవెనమ్మకు కూడా జడ వేసాను. 2 జడలు విప్పేసి ఒక జడే వేసుకుంటుంది అనమాట. హాఫ్ డే స్కూల్స్ కదా, పొద్దున్నే లెగాలని. ఒక్కొక్క రోజు ఏమో అలాగే గుర్తుంటే మాత్రం ఖచ్చితంగా విప్పుతుంది. ఇంకా పనిలో పడిపోయి ఏదైనా రాసుకోవడం, టీవీ చూడడం లాంటి పనులు ఉంటే మాత్రం మర్చిపోద్ది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అంటుంది, అబ్బా నిన్న నైటే ఇప్పాల్సిందమ్మా అని. ఎంత ఆరాట పెడుతుందో మా దీవెన. మామూలుగా రెగ్యులర్గా ఉన్న ఎంత ఆరాట పెట్టినా వాడు అదే టైంకి లేస్తాడు, అదే టైం బ్రష్ చేస్తాడు. లేచిన దగ్గర నుంచి బ్రష్ చేయడానికి కనీసం 15 నిమిషాలు పడుతుంది వాడికి. ఆ బ్రష్ దగ్గరికి వెళ్ళి బ్రష్ తెచ్చుకొని అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు కూర్చొని ఆలోచించే గ్యాప్లో బ్యాగ్ తెచ్చుకొని వాటర్ పట్టుకోవడం అలా కూడా చేయడు. అక్కడే కూర్చోవాలి, చూస్తూ ఉంటాడు మనుషులు ఏం చేస్తున్నారని. వాడికి బాడీ సహకరించదు కావచ్చు పొద్దున్నే. అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు చిన్నవన్నీ ఏమో పిల్లలవేమో లోపలనే వేసేస్తాను బాల్కనీలో. ఇంకా కొంచెం పెద్దవి మావైతేనే ఇంకా బయట వేసేసి ఫ్లక్కర్ పెట్టేస్తాను. మా దీవెన ఇక్కడ జడ వేయించుకోవడానికి వస్తుందని చెప్పాను, వచ్చేసింది కూడా. ఇంకా ఫస్ట్ అయితే చిక్కులు తీసేసుకుంటుంది. ఈ మధ్య చిక్కు తీసుకోవడము, అల్లుకోవడము, పోనీ పెట్టుకోవడము, షూటింగ్కి వెళ్ళినా ప్రాక్టీస్కి వెళ్ళినా దీవెనని చేసుకుని ఏదైనా పనిలో ఉంటే కనుక మొత్తం చేసేసుకుంటుంది అనమాట. పోనీ కూడా పెట్టుకుంటుంది, అల్లుకొని వేసుకుంటుంది. చిన్న వంటలు కూడా నేర్చుకుంటుంది.
ఏదైనా ఫ్రైలే కొంచెం ఇట్లా తాలింపు వేసేసి దాంట్లో వేసి కలపడం, ఉప్పు కారం పసుపు వేసేయడము అంతవరకు అయితే వచ్చిందనమాట. ఇంకా టమాటో వేయడము అలాంటివి ఏం నేర్చుకోమంటే వద్దంట టమాటో వేసేవి. బెండకాయలు మధ్యాహ్నమే కట్ చేసి పెట్టుకున్నాను నేను, ఎందుకంటే కొంచెం డ్రైగా అవుతాయి కదా, కొంచెం జిగురు లేకుండా. టైం ఉంటే మాత్రం కాకరకాయ, బెండకాయ, దొండకాయ లాంటివి కట్ చేసి పెట్టేసుకుంటాను. ఒక్కొక్కసారి గుర్తుండదు అనమాట. ఏంటి స్ట్రక్ అయింది? ఒక్కొక్కసారి మతిమరుపు గుర్తుండదు, గుర్తుంటేనేమో ఇంకేం చేద్దామని బద్ధకం వేస్తుంది. ఒక్కోసారి మాత్రం ఖచ్చితంగా ఈరోజు అది చెయ్యాలి అనుకుంటే మాత్రం ఇంకా ఖచ్చితంగా చేసేస్తాము. సమ్మర్ వచ్చిందంటే మత్తు వస్తుంది అనమాట, నిద్ర 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 వస్తుంది. మధ్యాహ్నం పడుకోవాలనిపిస్తుంది, పడుకుంటే నైట్ నిద్ర రాదు, మళ్ళీ తొందరగా లేగాలి. ఎన్ని బాధలు వస్తాయన్నమాట. కాకపోతే సమ్మర్లోనే మ్యాక్సిమం హెల్దీగా ఉంటారు అందరూ, నాకు తెలిసి అయితే. నాకు చిన్నప్పటి నుంచి కూడా సమ్మర్ అంటేనే ఇష్టం సీజను. మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. చలికాలం, వర్షాకాలం ఏమో పల్లెటూళ్ళల్లో బాగుంటుంది, సిటీలో అంతగా బాగోదు, అంతా వాటరు అదంతా ఎట్లనో ఉంటుంది అనమాట. హైదరాబాద్లో అస్సలు ఇష్టం ఉండదు వర్షాకాలం, 1% కూడా ఇష్టం ఉండదు నాకు. ఎండాకాలం కొంచెం బెస్టే కానీ చల్లగా ఉంటుంది కొంచెంగా, చాలా బెస్ట్. పల్లెటూరులో మళ్ళీ ఎండాకాలం ఉండలేము. అందులో ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో మాత్రం చల్లగా ఉంటుంది అనమాట. ఎటు నుంచి గాలి రాదు, వెళ్తూ రాదు, కానీ మొత్తం అన్ని బిల్డింగులు చుట్టుముట్టేసి ఉంటాయి కదా, చల్లగా ఉంటుంది. ఇలాగ అందులోనే హాలిడేస్ వస్తాయి, మ్యాంగోస్ వస్తాయి, మల్లె పువ్వులు వస్తాయి, సమ్మర్లోనే ముంజకాయలు వస్తాయి, తినాల్సిన స్పెషల్ అన్నీ, చింత చిగురు వస్తుంది, చింతకాయలు వస్తాయి. కాబట్టి సమ్మర్లోనే ఇష్టమైన ఫుడ్డు, ఫ్రూట్స్ అన్నీ వస్తాయి కదా, అదొకటి కూడా ఇష్టం ఉండేది. హాలిడేస్ వస్తాయి మెయిన్. హాలిడేస్ అంటేనే ఇంకా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదన్నమాట. ఇప్పుడు పిల్లల్ని వెళ్ళమంటే ఇప్పుడున్న పిల్లలకి అంత ఇది లేదనమాట, అంటే ఊరు వెళ్ళాలి ఏం లేదు. మామూలుగానే వాళ్ళకి స్కూళ్ళు, ట్యూషన్లు అవి ఇవన్నీ ఇంట్లో ఉంటే చాలనుకుంటున్నారు పాపం వాళ్ళు. అలాగ వాళ్ళ హోంవర్క్, ప్రాజెక్ట్ వర్క్లు ఇవన్నీ చేసి చేసి అలసిపోయి ఇంట్లో ఉండి హ్యాపీగా ఫోను, టీవీ చూసుకుంటే సరిపోయిద్దని. కొంతమంది వెళ్ళే వాళ్ళు వెళ్తారు, కాకపోతే సమ్మర్లో తక్కువ అనమాట. మేము వెళ్ళేదే 2 సార్లు వెళ్తాం సంవత్సరానికి, పండగలకి, దసరాకి, సంక్రాంతి కంపల్సరీ వెళ్తాము. ఈసారి దసరాకి వెళ్ళాము కానీ సంక్రాంతికి అయితే వెళ్ళలేకపోయామన్నమాట, మిస్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాను. షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు అది. చూడండి, రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళకైతే నోటిఫికేషన్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి. దానికోసం అనేసి ఇంకా మధ్యాహ్నం చెప్పాను కదా, ఏదైనా ఒక పని అనుకుంటే ఇంకా అది కంప్లీట్ చేయాలని ఆ రోజు మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ కట్ చేసుకొని, కడిగి కట్ చేసి ఆరబెట్టేసుకొని బాక్స్లో వేసి పెట్టేసుకున్నాను. అందులో ఇదొకటి అనమాట. ఇవి తీసుకొచ్చి కూడా దాదాపుగా 5 days అవుతుంది. అన్నీ పండిపోతున్నాయి అనేసి కొంచెం మంచిగా ఉన్న కాయలేమో తీసి పక్కన పెట్టాను. మా ఇంట్లో నిమ్మకాయలు వాడకం చాలా ఎక్కువ అనమాట, ఎందుకంటే నాన్ వెజ్ ఎక్కువగా తింటూ ఉంటారు కాబట్టి. దానికి సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా షర్బత్ అవి చేసుకోవడానికి ఈసారి దీనికి పెట్టాము. కానీ కొంచెం నిమ్మకాయలు రేటు పెరుగుతాయి కదా, జ్యూస్ లాగా చేసేసుకొని గ్లాస్ సీసాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. అది నాన్ వెజ్లో పిండుకోవాలని ఏం లేదు, ఒక స్పూన్ జ్యూస్ వేసుకున్నామంటే సెట్ అవుతుంది. ఇంకా ఏ రెసిపీలోకైనా యూజ్ చేసుకోవచ్చు. మనం షర్బత్ చేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. దానికైతే కనుక ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ట్రేలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే 1-2 యూజ్ చేసుకుంటే వాటర్, షుగర్ వేసేసుకొని తాగేసేయచ్చు. 10 రూపీస్కి ఒకటి కూడా రాదు. మంచి ఏప్రిల్, మే సీజన్లో మాత్రం చాలా కాస్ట్ ఉంటాయి నిమ్మకాయలు. కాబట్టి తక్కువగా ఉన్నప్పుడే తీసుకొని రసం తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ ఈసారి వెళ్ళినప్పుడు నేను కూడా అదే చేస్తాను. మొత్తానికైతే తూర్చి పెట్టేశాను. ఇంకా ముక్కలు కట్ చేసుకొని ఉప్పు, పసుపు కలిపేసి సీసాలో పెట్టేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను నేను. ఈ చాక్తోనైతేనే కట్ అవుతున్నాయి. చిన్న చాక్తో ఏంటంటే షార్ప్గా ఉంటుంది కానీ కొంచెం టైం పడుతుంది అన్నమాట. కాయలు అది జారిపోవడము, చాకు అది చేతి మీదకి వచ్చేయడం అలా జరుగుతూ ఉంది. దీనికి కూడా కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఏమో రింగ్ లైట్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో స్టవ్ ఉంటుంది. కొంచెం ప్లేస్ అనేది ఇరుకిరుకుగా ఉంటుంది కదా, అవ్వట్లేదు. ఇంకా ఆల్రెడీ అక్కడ కట్ చేశాను కదా, మళ్ళీ చెక్క అనేది అంతా లేపేసి కింద కూర్చొని కట్ చేద్దామంటే జ్యూస్ అంతా పోతుంది అనేసి ఇంకా అక్కడే కూర్చొని కాసేపు అడ్జస్ట్ అయ్యాను అనమాట. మొత్తానికైతే అన్నీ కట్ చేసేసుకొని ప్రాసెస్ అయితే చేశాను.
ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అలా జరుగుతుంది. ఇంట్లో పని మాత్రం బద్ధకం అవ్వదు, కానీ ఏదైనా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలంటే నాకు కొంచెం బద్ధకంగానే అనిపిస్తుంది. ఎప్పుడైనా చూసానంటే చాలండి, ఇంకా అది ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా క్లీన్ చేయాలంటే నాకు మంగళవారం శుక్రవారమే ప్రతి బ్లాగ్లో చెప్తూ ఉంటాను కదా, ఆ రోజే కంట్లో పడతాయి అన్నీ, అవి ఆ రోజే కంటపడతాయి అనమాట. ఎప్పుడైనా క్లీన్ చేయాలంటే అది చెయ్యాలి అని ఒక్కోసారి ఇంకా ఆలోచించకుండా చేసేస్తూనే ఉంటాను, అయితే అయిందనేసి. ఫ్రిడ్జ్ ఒకటి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేది ఉంది, కానీ కొంచెం డస్టింగ్ అంతా మళ్ళీ ఒక 1 మంత్, ఈ మంత్ అయిపోతే నెక్స్ట్ మంత్ అలాగా వెళ్తాం అనుకుంటాను. నాకు తెలిసి వర్క్ అయితే ఈ మంత్ ఎండింగ్ వరకు అయిపోతుంది. నెక్స్ట్ మంత్ ఇంకా మంచి రోజు అవి చూపించుకొని గృహప్రవేశం అయితే చేస్తాము. అంటే పెద్దగా ఏం అంత అనుకోవట్లేదు, ఏదో ఒకటైతే చేయాలి కదా ఖచ్చితంగా. ఇంకా దీవెన ఫంక్షన్ కూడా అనుకుంటున్నాం కాబట్టి ఇది నార్మల్గా చేసేసుకొని తర్వాత ఫంక్షన్కి కొంచెం మంచిగా చేద్దాం అనుకుంటున్నాము. మా దీవెనేమో వద్దంటుంది ఫంక్షను, ఆల్రెడీ చేశారు కదా ఇంకెన్నిసార్లు చేస్తారని. చూడాలి ఏమవుతుంది ఏంటనేది. ఏది ముందే ప్లాన్ చేసుకుంటే ఇలాంటి విషయాలలో అవ్వదు, ఎలా వెళ్ళిపోవాల్సింది అలాగే అయిపోతుంది. ఫైనల్గా ఆ ఇంట్లోకి వెళ్ళామా, సెట్ అయ్యామా, మనకి అలవాటు అయిందా, అప్పటి వరకు కొంచెం ఇదిగానే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కొత్త ప్లేస్కి అలాగే ఉంటుంది కదా, రెంట్కైనా ఎక్కడికైనా. నాకైతే అంత పట్టించుకోనుగా నేను, మా వారికి అయితే కొంచెం అలాగే ఉంటుంది అనమాట. నిద్ర పట్టకపోవడం, కొంతమందికి కొత్తగా అనిపించడం అలాగా. అంటే ఒకటే ఏరియాలో ఉండి వెళ్తే ఏమనిపించదు, కానీ ఏరియా చేంజ్ అవుతే మాత్రం అలాగే అనిపిస్తుంది. మేము ఖమ్మం షిఫ్ట్ అయినప్పుడు నాకు ఏం అనిపించలేదు, ఎందుకంటే అదంతా తిరిగిందే కాబట్టి. మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర అనమాట, అటు 2 వైపులా సేమ్ ఉండేది కాబట్టి నాకు పెద్దగా ఏం అనిపించలేదు. అక్కడ ఎలా అనిపిస్తుందో చూడాలి. ఇంకా నిజం కొత్తగానే ఉంటుంది. ఇక్కడైతే మొత్తానికి నిమ్మకాయలన్నీ మంచిగా మెత్తగా అయిపోయింది, ఊరాయి అనమాట. దాంట్లో జ్యూస్ కూడా వేసాను ఒక 10 కాయల వరకు. తర్వాత ఇంకా కారము, ఉప్పు, జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి, వెల్లిపాయ కొంచెం దంచి వేసుకున్నాము, తాలింపు వేసుకున్నాము అనమాట. ఇది ఈరోజు వ్లాగు. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వ్లాగ్ ఎలా అనిపించింది అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడాను పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను షార్ట్ వీడియోలో స్నాక్స్, పిండి వంటలు, కర్రీస్ అన్నీ షేర్ చేస్తున్నాను, బిర్యానీస్ అవన్నీ కూడాను. ఇంకా ఏదైనా కావాలనుకుంటే తప్పకుండా వీడియో చూసి కామెంట్ చేయండి. అలాగే మొన్న బొబ్బట్లు చేసాము నిన్న, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఉగాది వస్తుంది కదా, అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. ఇది కొత్త సంవత్సరం మనకి, ఇంకా ఇప్పటి నుంచి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా గోల్ పెట్టుకోవాలనుకుంటే మామూలుగా న్యూ ఇయర్ రోజు తీసుకుంటారు కదా, అది ఉగాది నుండి తీసుకోండి, అప్పుడు మర్చిపోయిన వాళ్ళు. అది తీసుకున్న కొన్ని రోజులే గుర్తుంటుంది, తర్వాత అసలు గుర్తుండదు యాజ్ టీజ్గా. చాలామంది అలాగే అనుకుంటా, నాకు తెలిసి కొంతమంది పాటిస్తారు కానీ కొంతమంది గుర్తుండదు. రెగ్యులర్గా చేసే పని అయితేనే ఆటోమేటిక్గా తెలియకుండా మైండ్, చేతులు, కాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి ఆ పని వైపు. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఒక 7 days లేదంటే 21 days పడుతుంది. అంటే ఏదైనా ఒక మనిషికి ఒక పని అలవాటు చేసుకోవాలంటే 21 రోజులు కంటిన్యూస్గా చేస్తే ఆటోమేటిక్గా ఆ పని అలవాటు అయిపోతుంది, దానికి అడిక్ట్ అయిపోతామంట. అలాగ ట్రై చేయండి ఏదన్నా ఒక 21 days అలాగే చేస్తూ అంటే ఎంత బద్ధకం వచ్చినా సరే ఖచ్చితంగా చేయండి, అది అలవాటు అయిపోద్ది. అంటే ఏదైనా మంచి పని అలవాటు చేసుకోవడానికి మనకి అదొకటి అనమాట. ఈ సమ్మర్ వస్తుంది కదా, మజ్జిగ చేయడానికి నేను జీలకర్ర వేసుకొని తాగుతాం మేము. చలవ చేస్తుంది, హీట్ చేస్తుంది కదా. కొంచెం యూరిన్ టాయిలెట్కి అలా వెళ్ళినప్పుడు మంట రావడము, కొంచెం ఇదిగా అనిపించినప్పుడు ఇలా చేసుకొని తాగితే వెంటనే ఒక 2 గ్లాసులు అలా తాగామనుకోండి, వెంటనే మనకి రిలీఫ్ అవుతుంది అనమాట. కొంచెం మజ్జిగ చేసేసుకొని దాంట్లో జీలకర్ర పౌడర్ వేసుకొని తాగామనుకోండి, నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. కొంతమంది పడని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రం కొద్దిగా జీలకర్రలో కొద్దిగా షుగర్ వేసుకోండి. అది పౌడర్ అవ్వడానికి వేశాను, అందులోనూ షుగర్ కూడా వేసుకుంటే ఉప్పుతో పాటు మనకి టేస్ట్ బాగుంటుంది, చలవ కూడా చేస్తుంది అనమాట. కొంచెం మెదగడం కోసం మెత్తగా నేను షుగర్ యాడ్ చేశాను. సేమ్ ఇలాచి పౌడర్ చేసుకునేటప్పుడు వేసుకుంటాం కదా, అలాగే జీలకర్రలో కూడా వేశాను నేను. పౌడర్ చేసుకొని దాన్ని ఒక చిన్న డబ్బాలో పెట్టేసుకున్నామంటే ఎప్పుడైనా ఒక గ్లాసు మజ్జిగకి చిటికెడ వేసేసుకుంది అయితే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఒంటికి కూడా చలవ చేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎక్కువ హీట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా డైలీ 1 గ్లాసు 2 గ్లాసులు ఈ ప్రాసెస్లో చేసుకుందా అయితే మనకి నిమ్మకాయ కంటే ఎక్కువ కూడా
మనకి ఇది పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా మేము వాడుతూ ఉంటాం కదా, దీవెన్ బాబు దీవెన మేము తాగుతూ ఉంటాం సమ్మర్లో. మంచిగా అనిపిస్తుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే యూజ్ చేసుకోండి టిప్ అనేది. వాటర్ యాడ్ చేసి కొంచెం పలుచగానే ఉండాలి, అంత చిక్కగా ఉండకూడదు. నేను ఒక 2-3 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను దీంట్లో. కొద్దిగా సాల్ట్, అలాగే జీలకర్ర పొడి ఉంది కదా, 4 గ్లాసులు కాబట్టి నేను ఒక అర టీ స్పూన్ వరకు వేసాను అనమాట. ఒక గ్లాస్కి అయితే ఒక చిటికెడు 2 చిటికెలు అలా సరిపోతుంది అంతే. నేను అందాజుగా వేసేసాను. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మెజర్మెంట్ చెప్తున్నాను, కానీ స్టార్టింగ్లో కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు నాకు అసలు మెజర్మెంట్స్ తెలిసే కాదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి అందాజుగా వేయడమే అలవాటు, అలాగానే కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు కూడా అంటే కొంచెం వంట రాని వాళ్ళ కోసం చెప్పండి అంటున్నారు కాబట్టి కరెక్ట్గా స్పూన్తో వేసి చేసి చూపిస్తున్నాను. కానీ ముందు వీడియోస్లో అయితే చేత్తోనో స్పూన్తోనో అందాజుగా వేసేసేదాన్ని. ఇప్పుడు రెగ్యులర్గా మేము వండుకునే కర్రీస్లో కూడా అందాజే వేస్తాను. ఇంత 1/2 కిలో కర్రీకి ఇన్ని స్పూన్లు వేయాలి, అస్సలు నేను ఎప్పుడు అట్లా చేయలేదు, నాకు అలవాటు కూడా లేదు. అట్లా వేసేసుకోవడం అందాజుగా. అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా కొలతలు చెప్తా. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా తింటారు కదా, టేస్ట్ అనేది స్పైసీనెస్ కొంతమంది ఎక్కువ తింటారు, స్వీట్స్ కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది అస్సలు తినరు. దాన్ని బట్టి మన టేస్ట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవడమే అంతే. మొత్తానికైతే మజ్జిగ అయితే అయిపోయింది. ఇదేం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటుందో ఒకవేళ కావాలంటే పెరుగు ప్యాకెట్ పెట్టుకోవచ్చు కాసేపు, కానీ ఇలా చేసిన మజ్జిగని పెట్టద్దు. ఆల్రెడీ ఎక్కువ కూల్ తాగినా ఎక్కువ ఏసీలో ఉన్నా హీట్ కూడా చేస్తుంది అనమాట. వేడిదే కాదు, చల్లదనం కూడా హీట్ చేస్తుంది ఒక్కొక్కసారి. అయిపోయింది. ఒక గ్లాస్లో వేసేసుకొని పెట్టేశాను అనమాట. దీవెనమ్మకి ఇచ్చేసాను, నేను కూడా తాగేశాను. మా దీవెనేమో అప్పుడే తిన్నాడు మధ్యాహ్నం, ఇంకొద్దు అంటే కాసేపు మూత పెట్టి